వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. బైరి గ్రామంలో గల శ్రీ రామానందమయ్యి దివ్యక్షేత్రం నందు లోక కళ్యాణార్థం మహారుద్రాభిషేకం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా గారు మండలం బైరి గ్రామంలో గల శ్రీ రామానందమయ్యి దివ్యక్షేత్రం నందు రేగడి మండలం ఖండ్యాం గ్రామానికి చెందిన సహస్ర చండీ మహాయజ్వ బిరుదాంకితులు శ్రీ విద్యోపాసకులు అంపోలు రుద్రకోటేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు దార్లపూడి బుజ్జిబాబు శర్మ సమక్షంలో ఆలయ ధర్మకర్త రాజేశ్వరరావు పర్యవేక్షణలో లోక కళ్యాణార్థం శ్రీ రుద్రపాశుపత మహారుద్రాభిషేక కార్యక్రమం 108 మంది ఋత్వికులతో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తెల్లవారుజాము నుండి 108 మంది ఋత్వికులు రుద్రపాశుపతం రుద్రపారాయణ నిర్వహించారు. ఈ సందర్భంగా అంపోలు రుద్రకోటేశ్వర శర్మ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కార్తీక మాసం మాస శివరాత్రి పర్వదినం కావడంతో లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. గత 13 ఏళ్లుగా ఈ విధమైన కార్యక్రమాలు లోక కళ్యాణార్థం కార్తీక మాసం సమయంలో నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో సుమారు 108 మంది దంపతులు అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు. భక్తులు మాట్లాడుతూ కార్తీక మాసం పర్వదినంలో మాస శివరాత్రి పర్వదినం రోజు ఇంతటి మహత్తర కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని వ్యక్తం చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో 108 మంది ఋత్వికులు వందల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రేగడి మండలం సంకిలి చిన్నయ్యపేట గ్రామాల పరిధిలో చెరువులు ఆక్రమణలో ప్యారి షుగర్ యాజమాన్యం పాత్ర ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం సంకిలి చిన్నయ్యపేట గ్రామాల పరిధిలో ఉన్న నాయని చెరువు, అవుట్ చెరువులను స్థానిక ఈఏడి ప్యారి షుగర్స్ యాజమాన్యం ఆక్రమణలు చేస్తున్నట్లు రెవెన్యూ అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అలాగే చెరువుల ఆక్రమణతో పాటు చెరువుల్లో వ్యర్థ రసాయన పదార్థాలతో నిండి ఉండడంతో రోగాల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సంకిలి సర్పంచ్ బుడుమూరు పట్టాభి, మెజారిటీ పాలకవర్గ సభ్యులు మజ్జిరావుడిపేట సర్పంచ్ కరణం నిర్మల శ్రీనివాసరావు రెవెన్యూ అధికారులకు ఈ నెల 25న ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు గురువారం సంకిలి నాయని చెరువు, చిన్నయ్యపేట అవుట్ చెరువులను ఆర్ఐ రేవతి, మండల సర్వేయర్ అప్పలనాయుడు, వీఆర్ఓ దుర్గారావు క్షేత్రస్థాయిలో ప్రాథమిక విచారణ చేపట్టారు. వాస్తవంగా ఈ పంచాయతీలో 5 ప్రధాన పెద్ద చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల్లో పశుపక్షాదులకు నీరు తాగేందుకు వరి, చెరకు, ఇతర అపరాల రైతులు పంటలు పండించాల్సి ఉంది. ఈ చెరువుల్లో షుగర్ అనుబంధ సంస్థ అయిన విత్తనాల ప్లాంట్ నుంచి వచ్చే వ్యర్థరసాయన పదార్థాల కారణంగా పంటలు నాశనం అవుతున్నాయని రైతులు గగ్గోలు పెట్టినా కర్మాగార యాజమాన్యం పట్టించుకోలేదు. అలాగే ఉపాధి హామీ పథకంలో పనులు చేపట్టిన ఆ చెరువులు వినియోగంలోకి లేకపోవడం, పంటలు పండించడానికి ఇబ్బందులు కలగడం, వ్యర్థరసాయన పదార్థాలు వదలడంతో భూసారం పోతుందని రైతులు గగ్గోలు పెడుతున్నా కర్మాగార యాజమాన్యం పట్టించుకోవట్లేదని విచారణలో అధికారుల వద్ద ఫిర్యాదుదారులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ అధికారులు గ్రామస్తుల వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. సందర్భంగా విచారణ అధికారులు మాట్లాడుతూ అడంగల్ ప్రాప్తికి పూర్తి స్థాయిలో కొలతలు వేసి నివేదికలు తయారు చేసి కలెక్టర్కు ఆ నివేదికలు అందజేస్తామని ఇన్ఛార్జి తహసీల్దార్ చిన్నారావు తెలిపారు. అల్పపీడనం ప్రభావం వల్ల రైతులు అప్రమత్తంగా ఉండాల్సిందిగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సూచించారు. అల్పపీడనం ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయనే అంచనాల నేపథ్యంలో యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సూచించారు. ప్రతి మండల కేంద్రంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లుగా చెప్పారు. గురువారం కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 089422405557 ఏర్పాటు చేసినట్లు, అలాగే డివిజన్ మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు సిద్ధం చేసినట్లుగా వివరించారు. రైతులు ధాన్యాన్ని జాగ్రత్త పరచుకోవాలని, ఏవైనా ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్ను లేదా సమీపంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంప్రదించాలని కోరారు.
శ్రీకాకుళం పట్టణంలో గల విశాఖ ఏ కాలనీలో శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం నందు నక్షత్ర దీపారాధన ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం పట్టణంలో గల విశాఖ ఏ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో ఆలయ అర్చకులు బాలమురళి శర్మ ఆధ్వర్యనందు ప్రసాద్ బాబు సహకారంతో నక్షత్ర దీపారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పుష్పే నక్షత్రమావాహ్యం సాప్యాం పూజామి ఆశ్లేష నక్షత్రం సాంగా సప్రవాసమేదమ్మ ఆశ్లేష నక్షత్రమావాహ్యం సాప్యాం పూజామి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బాలమురళి శర్మ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కార్తీక మాసం పర్వదినం సందర్భంగా సుమారు 100 మంది మహిళలచే నక్షత్ర దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. అశ్విని నక్షత్రం మొదలు రేవతి నక్షత్రం వరకు 27 నక్షత్రాల దేవతలకు ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క దీపం చొప్పున 27 నక్షత్రాలకు 27 దీపాలతో నక్షత్ర దీపారాధన అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. నక్షత్ర దీపారాధన కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు మాట్లాడుతూ అతి పవిత్రమైన కార్తీక మాసం రోజుల్లో నక్షత్ర దీపారాధన నిర్వహించుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విశాఖ ఏ కాలనీ లక్ష్మీ గణపతి ఆలయంలో ఒక పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా మా మహిళలంతా నక్షత్ర దీపారాధనలో పాల్గొనడం జరిగింది. ఈ మాసంలో ఈ నక్షత్ర దీపారాధనలో పాల్గొనడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. అనంతరం పరమేశ్వరుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నరసన్నపేటలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యం నందు మందిర అర్చక పురోహిత సదస్సు నిర్వహించారు. నర్సనపేటలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యనందు మందిర అర్చక పురోహిత సదస్సును బంగారు వెండి వర్తక సంఘ భవనం నందు నిర్వహించారు. కార్యక్రమంలో బీహెచ్పీ జిల్లా మందిర అర్చక పురోహిత ప్రముఖులు భాస్కర్ భట్ల జగదీష్ శర్మ అధ్యక్షతన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ప్రత్యేక అతిథి ఉభయ ప్రాంతాల మందిర అర్చక పురోహిత సంయోజక్ శివశంకర్, హర్ష సంస్కృతికి జీవన కేంద్రాలైన దేవాలయాల ఆధారంగాను మన ఆచార సాంప్రదాయాలను ఆరాధనా పద్ధతులను హిందూ సమాజం చేత అనుసరింపచేస్తున్న అర్చక పురోహితుల ద్వారాను మన హిందూ సమాజాన్ని మనమే శక్తివంతం చేసుకోవాలని మహోన్నత లక్ష్యంతో విశ్వ హిందూ పరిషత్ మందిర విభాగం పనిచేస్తుందని మార్గదర్శనం చేశారు. ఈ కార్యాలోచనలో భాగంగా ఏర్పాటు చేయబడిన ఈ సమావేశానికి బీహెచ్పీ జిల్లా అధ్యక్షులు లోకనాథం ఆనంద్, జిల్లా ధర్మప్రసార ప్రముఖులు టంకాల సూరప్పుడు, సమరసత విభాగ ప్రముఖులు పెంట ఆటకేశం, జిల్లా ఉపాధ్యక్షుడు గొద్దు భాస్కర్ రావు, నర్సనపేట ప్రఖండ ప్రముఖులు సంయోజక్ జామి రామచంద్రరావు, మహిళా ప్రముఖులు వారణాసి సంతోషి తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ తొలి సమావేశంలో పాల్గొన్న హెచ్ఎల్ఏ శాసనసభ్యులు నడుకునుటి ఈశ్వర్రావు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం కొండములగాంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ తొలి సమావేశంలో చైర్మన్ హోదాలో ఎచ్చెర్ల శాసనసభ్యులు నడికుదిటి ఈశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చుట్టుపక్కల 6 మండలాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న హెల్త్ సెంటర్ ను 30 పడకల నుండి 100 పడకల హాస్పిటల్ గా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని, హాస్పిటల్ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవటానికి శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ కమిటీలో నూతన డైరెక్టర్లుగా కొండములగాంకు చెందిన తెలుగుదేశం స్థానిక నాయకుడు దన్నాన స్వామినాయుడు, జేఆర్పురంకు చెందిన జనసేన జిల్లా సెక్రటరీ దన్నాన ఈశ్వరరావును నియమించారు. వారితో పాటు కన్వీనర్ గా హాస్పిటల్ సూపరింటెండెంట్, పార్లమెంటు సభ్యులు, ఎంపీడీఓ, ఈఓఆర్డీ, మండల సమైక్య అధ్యక్షురాలు సభ్యులుగా ఉంటారు. కార్యక్రమంలో లంక శ్యామలరావు, పిన్నింటి భానోజినాయుడు తదితరులు పాల్గొన్నారు.
నర్సన్నపేట పల్లిపేట జంక్షన్ నందు హోండా షోరూం గురువారం ఘనంగా ప్రారంభించారు. నర్సన్నపేట పల్లిపేట జంక్షన్ లో నూతనంగా ప్రారంభించబడిన హోండా షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమానికి జోనల్ మేనేజర్ శరద్ ఉండ్రే, ఏరియా ఇన్ఛార్జ్ మంజునాథ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో వారు త్రిష హోండా శ్రీకాకుళం జిల్లాలో 2011వ సంవత్సరం నుండి కొనసాగుతుందని, నర్సన్నపేట, టెక్కలి, పలాస, సోంపేట, ఇచ్చాపురంలో త్రిష హోండాకు బ్రాంచెస్ ఉన్నాయని తెలిపారు. ఇది త్రిష హోండాలో సిఐ గ్రూప్స్ కొత్తగా మార్కెట్లోకి తమ బైక్స్ ని మార్పులు చేర్పులు చేసి వినియోగదారులకు మరింత సదుపాయంగా ఈజీ యాక్సెస్ తో బైక్స్ ని రూపొందించడం జరిగిందని తెలిపారు. నర్సన్నపేట బ్రాంచ్ ని మన స్టేట్ ఇన్ఛార్జ్ శ్రీ శరద్ ఉండ్రే సార్ మరియు మన ఏరియా ఇన్ఛార్జ్ మంజునాథ్ సార్ చేతుల మీదుగా జరగడం జరిగింది. త్రిష హోండా ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో 2011వ సంవత్సరం నుంచి ఉన్నది. మనం ఇంచుమించు 14 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. మనకి హైవే పొడుగున్నా అంటే నర్సన్నపేట, టెక్కలి, పలాస, సోంపేట, ఇచ్చాపురం మరియు రంగస్థలంలో బ్రాంచ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనం లొకేషన్ నర్సన్నపేటలో ఉన్నామో ఇది త్రిష హోండా సిఐ నోట్స్ కొత్తగా మారింది. దాని అనుగుణంగా మొత్తం మార్పులు చేర్పులు చేసి కస్టమర్ కి మరింత సదుపాయంగా, మరింత ఈజీ యాక్సెస్ తోటి కూర్చోవడానికి కానీ, ఒకవేళ వెహికల్స్ డెలివరీకి కానీ, అన్నిటికీ కానీ ఎంతో సదుపాయంగా ఉండేలాగా ఈ లొకేషన్స్ ప్లాన్ చేయడం జరిగింది. ఏదైతే లొకేషన్ మనం ఉన్నామో నర్సన్నపేట మెయిన్ రోడ్, ఇది సర్వీస్ సెంటర్, సేల్స్ కూడా మెయిన్ రోడ్ మీద ఉంది. ఈ సంబరానికి ఇచ్చేసిన మా స్టాఫ్ అందరికి, మా ఫైనాన్స్ మిత్రులకి, మా పాత్రికేయ మిత్రులకి, అన్నిటికంటే ఎక్కువగా మా శరద్ ఉండ్రే సార్ మరియు మా మంజునాథ్ సార్కి ఎంతో ధన్యవాదాలతో. ఏరియా ఇన్ఛార్జ్ మంజునాథ్ మాట్లాడుతూ వినియోగదారులకు మెరుగైన సర్వీస్ అందించడానికి ప్రయత్నిస్తామని, హోండా సంస్థని ఇంతగా ఆదరించిన వినియోగదారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.